शिवजन गंगाधरा कारांपता भवनाशका नी नाम में शक्ति नी रूप में भक्ति चंद्रकरा भासुरा महादेवा దింబదలాళ వశముతో నీ పాదాల చింత చేరగా ఓంకారాగానంతో భవినల్లా నినదించగా హర హర మహాదేవ శంభో నీ లీలలు అపారమయ్యా కైలాసం దాటి వేడుకగా ఈ రాత్రి జలించెమయ్యా శివశంకర శంభో శివశంకర నీ నాదమే నాశమయ్యా నీ కృప కటాక్షమే మాకు రక్షమయ్యా రుద్రాక్షమాల దారా నఢారా నీవే లోక రక్షక నిన్నే నమ్మే భక్తులకెల్లా నీవే శరణగత గంగా నది అలలై కరిగే నీ జటాజూటపు మాధుర్యంలో నిన్నే పూజించే భక్తులు మహాశివరాత్రి తేజసులు శివశంకర శంభో శివశంకర నీ నామమే మంత్ర తంత్రమయ్యా నీ కళ్ళ జోడే అగ్ని పుంజమయ్యా నీ ఉగ్రతలోనే మా కొసగు కరుణమయ్యా శివరాత్రి వెలుగులు ప్రసరించగా అఖండ్వాలలా తేజసు మేరుస్తూ భక్తి మలయ మారుతమలి నీ కీర్తిని ఆరాధిస్తా హర హర మహాదేవా शिवजन गंगाधरा कारांपता भवनाशका नी नाम में शक्ति नी रूप में भक्ति चंद्रकरा भासुरा महादेवा దింబదలాళ వశముతో నీ పాదాల చింత చేరగా ఓంకారాగానంతో భవినల్లా నినదించగా హర హర మహాదేవ శంభో నీ లీలలు అపారమయ్యా కైలాసం దాటి వేడుకగా ఈ రాత్రి జలించెమయ్యా శివశంకర శంభో శివశంకర నీ నాదమే బ్రహ్మ నినాదమయ్యా నీ తాండవమే జగత్ వినాశమయ్యా నీ కృప కటాక్షమే మాకు రక్షమయ్యా రుద్రాక్షమాల దారా నఢారా నీవే లోక రక్షక నిన్నే నమ్మే
శివ శంకర శంభో శివ శంకర, నీ నామమే మంత్ర తంత్రమయ్యా, నీ కళ్ళ జోడే అగ్ని పుంజమయ్యా, నీ ఉగ్రతలోనే మా కొసగు కరుణమయ్యా. ప్రసరించగా అఖండ్వాలలా తేజసు మేరుస్తూ, భక్తి మలయ మారుతమల్లి నీ కీర్తిని ఆరాధిస్తా. హర హర మహాదేవా. ఈరోజు గురు పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి రాఖీ పౌర్ణమి కాబట్టి చాలా విశేషకరమైనటువంటి రోజు. అంతేకాకుండా ఈరోజు హయగ్రీవ జయంతి కూడా. అంటే హయగ్రీవుడు అంటే సాక్షాత్తు మనుషులకందరూ కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దేవుడు హయగ్రీవుడు. కాబట్టి రాఖీ పౌర్ణమి మరియు హయగ్రీవ జయంతి శుభ సందర్భంగా ఈరోజు మన వెంకటగిరి మున్సిపాలిటీలోని బంగారుపేట బీసీ కాలనీ నందు బొప్పాపురం రాధాకృష్ణ మందిరం నందు అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి వెలసి ఉన్నటువంటి స్థాపింపబడి ఉన్నటువంటి శ్రీ 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 మధ్విరా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క గుడి ప్రాంగణం నందు ఈరోజు ఆ యొక్క ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు, శ్రీశక్తి స్వరూపాలు, చిన్నపిల్లలు, పెద్దల యొక్క సారథ్యంలో అతి ముఖ్యంగా ధర్మమే, ఆధ్యాత్మిక జీవితమే, నిస్వార్థపూరితమైనటువంటి మనస్సే ప్రాణప్రదంగా జీవిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క సారథ్యంలో ఈరోజు ఈ యొక్క గుడి ప్రాంగణం నందు శ్రీ శ్రీ మధ్విరా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క చిత్రపటానికి పూజలు, భజనలు, విశేష అలంకరణ మరియు రావుకాల ముహూర్త దీపారాజన, దివ్యమైనటువంటి విశేష అలంకరణ జరిపిన పిదప మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఇక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అందరూ కూడా సమిష్టిగా నిర్వహించడము జరిగింది. కాబట్టి ఇటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వెంకటగిరిలో ఎంతో మంది నిర్వహిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అన్న ప్రసాద వితరణ అనే కార్యక్రమానికి పరిపూర్ణ అర్థాన్ని ఈ యొక్క ఆలయ కమిటీ నిర్వాహకులు సూచిస్తున్నారు. ఎందుచేతంటే అన్నాన్ని అంటే అన్నదానం అన్నం ఇక్కడ ఉడికించినటువంటి అన్నాన్ని ఎవరైతే ఆకలితో అలమటిస్తూ ఉన్నారో అంటే ప్రతి మనిషికి కూడా అగ్నిహోత్రి ఆకలి కాబట్టి అటువంటి అగ్నిహోత్రిని పరిపూర్ణంగా ఆ యొక్క అగ్నిహోత్రిని చల్లారుస్తున్నటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు గొప్ప వ్యక్తులు. అంతేకాకుండా ఎవరైతే నిజమైన పరిపూర్ణమైనటువంటి ఆకలితో, పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో భగవంతుని నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకే ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించే అర్హత కూడా ఉన్నది. కాబట్టి అటువంటి అన్నాన్ని ప్రసాదాన్ని మనం స్వీకరించడం వల్ల మనలో ఉన్నటువంటి సమస్త రోగాలు కూడా సమస్య పోవడమే కాకుండా దీర్ఘాయుష్ కూడా మనకి ప్రాప్తిస్తుందని కూడా చరిత్ర, ఇతిహాసాలు చెబుతున్నాయి. కాబట్టి అటువంటి అన్న ప్రసాద వితరణాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి గొప్ప వ్యక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ నెల 31వ తేదీ లోపల అంటే 3 వారాలు వస్తాయి. ఈ రోజు మొదలు ఇంకా 3 వారాలు వస్తున్నాయి. ఆ 3 వారాల్లో ఒక ఆదివారం అంటే 31వ తేదీ, ఈ నెల 31వ తేదీ ఆదివారము ఈ యొక్క గుడి ప్రాంగణం నుంచి మధ్వేల్లో ఉన్నటువంటి శ్రీ మధ్విరా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠానికి ఉచితంగా శ్రీ శ్రీ మధ్విరా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పేరు మీద ఉచిత శోభయాత్ర, బస్సు యాత్రని ఇక్కడ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ఇక్కడ ఎవరైతే భక్తులు
వారి యొక్క కుటుంబ సభ్యులు వస్తూ ఉన్నారో వాళ్ళకి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ ఉచిత బస్సు శోభయాత్రకు అర్హులు. కాబట్టి ఆ రోజు ఉదయం వెళ్ళి సాయంత్రము రాత్రి 8 గంటల కూడా సేఫ్గా ఇక్కడికి తిరిగి వస్తాము. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు వారి యొక్క కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవాలని పెద్దలకి విన్నవించుకున్నాను. ఓం హ్రీం శ్రీం క్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఇదే మనకి బ్రహ్మంగారు ఉపదేశించినటువంటి ద్వాదశాక్షరి అష్టాక్షరి బీజాక్షరి మంత్రం. కాబట్టి ఆ రోజు ఆ యొక్క ఉచిత శోభాయాత్ర బస్సులో మనమందరం కూడా ఈ యొక్క నామ సంకీర్తనతో మనము సాగిస్తామని విన్నవించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.